హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా మంది ఇళ్లలోకి ఎలుకలు అనేవి, పందికొక్కులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. ప్రతిదీ కూడా పాడు చేసేస్తూ ఇలా మనకి చాలా రకాలుగా నష్టపరుస్తూ ఉంటాయి. ఇలా ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఇంట్లోనూ పందికొక్కులు, ఎలకలు, సుంచెలకలు ఇవేవి పోవటం లేదనుకుంటున్నారా? అయితే జస్ట్ ఈ చిన్న ట్రిక్తో మన ఇంట్లోనే ఉండే ఎలుకలన్నీ కూడా నిమిషాలను బయటికి పరుగులు తీస్తాయండి. మళ్ళీ జనంలో మన ఇంట్లోకి రావాలంటే చాలా భయపడతాయి. అంత మంచి ట్రిక్ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితో మనం ఎలుకల్ని బయటికి పంపించేయచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంట్లోకి ఎలుకలు అనేవి రాకుండా ఉండాలంటే ఒక మిశ్రమం అనేది తయారు చేసుకోవాలి. సో దానికోసం అల్లం అనేది మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కదండి. సో ఇది మనకి చాలా చాలా న్యాచురల్ కూడాను. సో అందరికీ ఈ కిచెన్లో అవైలబుల్గానే ఉంటుంది. ఇది కొంచెం మనకేంటంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి సో ఎలకలకి ఇది సెట్ అవ్వదన్నమాట. చిన్న అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా 1-2 స్పూన్ల వరకు కూడా కొంచెం తురుము పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి మనకి నచ్చిన పిండి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. మైదా, గోధుమ పిండి, కార్న్ ఫ్లోర్, శనగపిండి ఇలా దేన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2.5 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని అయితే యాడ్ చేశానండి. ఎలుకలు ఇంట్లో ఉన్నాయి అనుకోండి, ప్రతిదీ కూడా మనకి పాడు చేసేస్తూ చింపేస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. అలాగే కర్పూరం అనేది మనకి ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదండి. అంటే మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ కర్పూరం బిళ్ళనే వేసాను, ఆర్త బిళ్ళని కూడా అంటూ ఉంటారు కదా. సో ఈ స్మెల్కి కూడా మనకి ఇంట్లోన బలులు, బొద్దింకలు అనేవి కూడా రావండి. అలాగే ఎలుకలకు కూడా ఈ స్మెల్ అనేది సెట్ అవ్వదు. ఎక్కడైతే ఈ కర్పూరం స్మెల్ ఉంటుందో అక్కడ ఎలుకలు రావడానికి భయపడతాయి. ఆ తర్వాత ఇందులోన ఒక 1/2 టీ స్పూన్ వరకు షుగర్ని వేసుకోండి. షుగర్ వేయడం వల్ల మనకి ఇది స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎలకలు తినడానికి అట్రాక్ట్ అవుతాయి. ఆ తర్వాత ఇందులోన మీరు కొంచెం వెనిగర్ని యాడ్ చేసుకోండి. సో వెనిగర్ అనేది మనకి బ్యాక్టీరియా లాంటిది ఫామ్ అవ్వకుండా చేస్తుంది. వెనిగర్ లేని వాళ్ళు కొంచెం నిమ్మరసాన్ని అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం నార్మల్ వాటర్ని కూడా మిక్స్ చేసుకొని దీన్ని మరి థిక్గా కాకుండా మరి పలచగా కాకుండా నార్మల్గా మనం బాల్స్ తయారు చేసుకుంటే ఎలా అయితే వస్తాయో సో అదే విధంగా పిండిని ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఎలుకలు కనుక ఇంట్లోనే ఉన్నట్లయితే చాలామంది బయట మార్కెట్లోనూ కెమికల్స్ అనేవి వాడుతూ ఉంటారు. అంటే మందులు వాడుతూ ఉంటారు. గమ్ సీట్లు, బోన్లు ఇవన్నీ వాడినా కూడా మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదండి. సో ఇవి కొంచెం కాస్ట్ కూడా ఉంటాయి. ఇలా ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. తరువాత కొంచెం గోధుమ పిండిని ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి అనేది తీసుకోండి. అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అది కొంచెం ఘాటు అనేది ఉంటుంది కాబట్టి ఎలకలు ఇవి తినేటప్పుడు వాటికి రియాక్షన్స్ అనేవి ఇస్తాయి. ఇలా పచ్చిమిర్చి ప్లేస్లో మీరు అయితే కారంను కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిండి అనేది ఈ విధంగా మనం ఉండలు చుట్టుకునే విధంగా అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న బాల్స్లా తయారు చేసేసుకొని ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ముందైతే బాల్స్లు తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయిన్ తోటి మనం నార్మల్గా గోతులా తయారు చేసుకొని ఇందులో ఒక్కొక్క మిరపకాయని కూడాను యాడ్ చేసుకొని మొత్తం క్లోజ్ అయ్యేటట్టు అయితే క్లోజ్ చేసుకోవాలండి. ఇందులో మనం కర్పూరం కూడా వేసాం కాబట్టి ఇంట్లోకి బలులు, బొద్దింకలు కూడా రావండి. స్మెల్కి అంత బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. మొత్తం కవర్ అయ్యేటట్టు క్లోజ్ చేసేసుకొని ఎన్ని ఉండలు అయితే మీకు అవుతాయో సో అన్ని ఉండలు అయితే మీరు తయారు చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసేటువంటి వీడియోస్ అన్ని మీకు డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. ఎవరైతే ఇలా పందికొక్కులతోటి, ఎలుకలతోటి ఇబ్బంది పడుతున్నారో సింపుల్గా అయితే మనం ఇలా ట్రై చేస్తే ఇంట్లోకి ఎలుకలు అనేవి రావండి. ఒక్కొక్కసారి ఇంట్లోనే పిల్లలు కూడా పెట్టేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి. మేము కూడా ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాలు ఎలుకలతోటి, పందికొక్కులతోటి ఇబ్బంది పడ్డామండి. సో ఒకసారి ఏసీ పాడు చేసింది, ఒకసారి ఇలా బండి వైర్లని ఇవన్నీ అవన్నీ అన్నీ కూడా పాడు చేసేస్తూ ఉంటాయి. చూసారు కదా, ఇలా రౌండ్గా నేనైతే ఒక 5 బాల్స్ని అయితే తయారు చేసుకున్నానండి. మనకి ముందే తెలిసే ఉంటుంది కదండి ఎలకలు ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో. వీటిలో మనం ఈ విధంగా నైట్ తయారు చేసేసుకోవాలండి. అలాగే పైనుండి మరి కొంచెం షుగర్ని యాడ్ చేసుకొని ఆ వండ్లకి షుగర్ అనేది పెట్టేటట్టు చేయండి. ఎందువల్లంటే షుగర్ ఉండడం వలన ఎలకలు అనేవి వెంటనే తినేస్తాయి అన్నమాట స్వీట్కి. అలాగే ఇవి పెట్టేటప్పుడు మనకి ఇంట్లోని పెంపుడు జంతువులు కానీ లేదంటే ఇంట్లో ఆడుకునే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి అసలు తెలియదు కాబట్టి నోట్లో పెట్టేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇవి పెట్టేటప్పుడు నైట్ టైం మీరు పెట్టేసుకొని క్లీన్ చేసుకోండి. అలాగే కిచెన్లోను కూడా పెట్టుకోండి. ఎందువల్లంటే ఖచ్చితంగా మనకు ఫుడ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి సింక్ దగ్గర, కిచెన్ దగ్గర గట్ట పెట్టుకునేటప్పుడు ఫుడ్ ఐటమ్స్ అవి ఏవి లేకుండా చక్కగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత వీటి పెట్టుకున్నాం అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. సింక్ దగ్గర, వాషింగ్ మిషన్ దగ్గర, ఫ్రిడ్జ్ దగ్గర, బట్టల దగ్గర, సోఫాల దగ్గర, లేదంటే చూడండి మనం వాటర్ పోయే మెయిన్ బొండీలు అనేవి ఉంటాయి కదా బాల్కనీలో గట్టను, సో అక్కడ బాత్రూమ్ దగ్గర ఇలా మీకు
మీకు ఎక్కడెక్కడైతే ఈ ఎలుకలు అనేవి తిరుగుతున్నాయి అనిపిస్తుందో అక్కడ నైట్ టైం పెట్టేసుకొని చక్కగా మార్నింగ్ లేసి క్లీన్ చేసేసుకొని చూడండి. ఎలుకలు అనేవి బయటికి పరుగులు తీస్తాయండి. జనములో మళ్ళీ ఎలుకలు రావడానికి భయపడతాయి. ఒక్క ఎలుక కూడా ఉండదండి. ఇవి తిని ఎలుకల కడుపులు అనేవి మంట వచ్చేసి చనిపోవడం లేదంటే బయటకి పోవడం అనేది జరుగుతుంది. ఇలా కొన్ని రోజుల్లోనే ఎలుకల సమస్య అనేది తగ్గిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్